ఒకటేంటంటే ఆ ఫ్యామిలీ బాండ్ అండ్ ర్యాపో అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు, పిల్లలు మెయింటైన్ చేయాలి. అండ్ దాపరికాలనేది ఉండొద్దు. తల్లిదండ్రులకి, పిల్లలకి ఎప్పటికి గూడా. ఎప్పుడైతే ఓపెన్‌గా తల్లిదండ్రులు పిల్లలతో మంచి, చెడ్డ గురించి చెప్పి షేర్ చేయగలుగుతారో, వీళ్ళు ఒకటి రోల్ మోడల్‌గా గూడా ఉండాలి. వీళ్ళే తల్లిదండ్రులే తప్పు చేస్తూ, తాగుతూ తండ్రి కొడుకుని తాగొద్దు అంటే అది కరెక్ట్ గాదు. సో, వీళ్ళు కూడా కొంత వారి యొక్క బిహేవియర్‌ని సరిజేసుకొని, పిల్లలతో టైమ్ స్పెండ్ చేసి చేయగలిగి, రెండోది మనకు స్కూల్లో ఇందాక నేను చెప్పినట్టు అప్పుడు మనకు వాల్యూ ఎడ్యుకేషన్ దొరికేది. ఇప్పుడు లేనప్పుడు ఇంట్లో అన్నా చెప్పాలి. అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే చెప్పిండేవాళ్ళు. ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే. కాబట్టి అట్‌లీస్ట్ టేక్ సమ్ టైమ్ అట్ ద డైనింగ్ టేబుల్ ఆర్ ఏదో ఒక టైంలో ఒక 10, 15 మినిట్స్ టాక్ టు యూర్ చిల్డ్రన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ దే షుడ్ డూ, వాట్ దే షుడ్ నాట్ డూ అనేది మనం చెప్పగలిగినట్లయితే వాళ్ళని ఈవెన్ నాట్ ఓన్లీ దట్ స్పిరిచ్యువల్‌గా గూడా కొంచెము వాళ్ళకి ఆ చింతన పెట్టాలి. కరెక్ట్. దేవుని భయము, భక్తి ఆ చింతన ఉన్నట్లయితే వాళ్ళు కొంత సెల్ఫ్ కంట్రోల్డ్‌గా ఎంత ఎన్వైర్న్‌మెంట్ చుట్టూ గలీజుగున్నా అంటే తామర పువ్వు ఎగ్జాంపుల్. మురికి నీళ్ళలో మురికి ఉన్నా నీళ్ళలో ఉన్నా, బురదలో ఉన్నా దానికి ఎక్కడ అంటకుండా అంటకుండా లేస్తుంది it has to ప్యూర్‌గా. come. Yeah. So it is all how we train our children.